ఫిడ్జీ 2.0 కోచింగ్ జైంట్స్ మళ్ళీ అనౌన్స్ చేసింది. రిటర్న్ బై రీఓపెనింగ్ నోయిడా సెంటర్ మంత్స్ ఆఫ్టర్ ఫ్రాడ్ స్కాండల్ అనే దాని గురించి ఈ రోజు టాపిక్ అయితే మళ్ళీ దాని గురించి అనౌన్స్ చేసింది. అంటే ఇక్కడ ఫిడ్జీ అనేది ఎందుకు క్లోజ్ అయింది, మెయిన్ గా ఏంటంటే ఒకటేసారి చాలా మంది టీచర్స్ జీతాలు ఇవ్వలేదని చెప్పి అబ్రప్ట్ గా మాస్ రిజిగ్నేషన్ అయితే చేశారు. అండ్ తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా లాల్ చేయింది. సో దీనికి సంబంధించి గజీబాద్ లో, నోయిడాలో అండ్ భోపాల్లో ఎఫ్ఐఆర్స్ కూడా ఫిడ్జీ మీద అగైనెస్ట్ గా లాడ్ చేయింది. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ అఫీషియల్లీ క్లాసెస్ అయితే రిజ్యూమ్ చేశారు. అండ్ దీనికి సంబంధించి కరెంట్ టీమ్ అనేది 20 to 23 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఇంతకుముందు 30 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ 20 to 23 మెంబర్స్ స్టాఫ్ అయితే ఉన్నారు. ఒకటే విషయం ఏంటి అంటే విద్యార్థుల భవిష్యత్తు డెఫినెట్లీ ఏంటి అంటే ఒక ఫిడ్జీ అనే సంస్థ నమ్మి చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అక్కడ బాగుంది కదా అని చెప్పి మన విజయవాడలో, హైదరాబాద్లో కూడా చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఆ నమ్మకం అనేది ఒకసారి పోతే మళ్ళీ రాకపోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎవరైతే ఫిడ్జీలో జాయిన్ అవుతున్నారో 200% పిచ్చ క్లారిటీతో తెలుసుకొని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ అక్కడ క్లోజ్ అయినట్టు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ జీతాలు లేకుండా క్లోజ్ అయిపోతే ఆ డిస్టర్బెన్స్, ఆ డ్రామా అనేది పిల్లలు భరించాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్రైమ్ టైం ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్కి కూడా చాలా ప్రైమ్ టైం, ప్రీషియస్ టైం. ఎందుకంటే డెఫినెట్లీ అందరికీ కూడా ప్రీషియస్ టైం. ఒక మినిట్ గడిస్తే మళ్ళీ వెనక్కి రాదు. బట్ డెఫినెట్లీ ఇంటర్తో పాటు ఎవరైతే జేఈ నీట్ కోచింగ్ తీసుకుంటున్నారో ఇది ఇంకా వాళ్ళకి ప్రైమ్ టైం. ఈవెన్ 15 days 20 days మూతపడడం, 1 month మొట్టుపడడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీస్ చేంజ్ అవ్వడం. డెఫినెట్లీ మీరు ఫిడ్జీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని ప్రామిసెస్ తీసుకోండి. ఏమో చెప్పలేం, మన ఢిల్లీలో అక్కడ నోయిడాలో జరిగిన ఇక్కడ జరగదని గ్యారంటీ లేదు కదా, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ మనం అది క్లారిటీ మనం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఒక ఇంత మొత్తం కూడా బాగా క్లారిటీతో తెలుసుకొని అడుగు ముందుకేస్తే మంచిదని నా ఫీలింగ్. డెఫినెట్లీ ఫిడ్జీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ నేను ఒక సపరేట్ వీడియో ఐ ట్రై టు మేక్ ఫిడ్జీ విజయవాడ హైదరాబాద్లో మనం జాయిన్ అవ్వచ్చా, దీని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. ఎనీవే ఇప్పుడైతే రీఎంట్రీ, ఆ రీఓపెనింగ్ ఫిడ్జీ 2.0 మరి ఎంత మాత్రం దూసుకెళ్తుందో, లేకపోతే మరి సతికిలు పడుతుందో, లేకపోతే మళ్ళీ మూత పడుతుందో వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.